అందరికీ నమస్కారం. హైదరాబాద్‌లో అయితే ఒక వింత ఘటన జరిగింది. ఒక వ్యక్తి 300,00,00,000 రూపాయలనైతే సంపాదించాడు. అది కూడా అవినీతిగా. ఎలా సంపాదించాడు? ఇప్పుడు ఎలా దొరికిపోయాడు? అన్న పూర్తి వివరాలైతే మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీరైతే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందంటే, ఈయన హైదరాబాద్‌కి చెందిన ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఒక ఉన్నతాధికారనే చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఏం చేశాడు అంటే, ఆయన చేసిన పనికి ఇప్పుడు ఏసీబీ రైడ్ జరగడంతోని మొత్తంగా ఆయనకి ఎన్ని అక్రమ ఆస్తులున్నాయి, ఎంత సంపాదించాడు అనేది లెక్క చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న అధికారులే కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ తెల్లవారుజామున బుధవారం తెల్లవారుజామున మొదలుపెడితే ఈవినింగ్ 9 వరకు కూడాను సోదాలు జరిగినాయి. ఆయన ఒక్కళ్ళ ఇంట్లోనే కాదు, మొత్తంగా 10 చోట్ల జరిగినాయి. అంటే 10 రకాల ఆయన ఆస్తులున్నాయన్నమాట. 10 చోట్ల ఉన్నాయి ఆయనకి ఆస్తులనేవి, ఇల్లులు అవన్నీ కూడాను. అంటే ఆయన ఏమేమి చేశాడు అంటే మొత్తం కూడాను మ్యాక్సిమము భార్య పేరు మీద అన్నీ కూడా ఉన్నాయి. భార్య పేరు మీద 4 కన్‌స్ట్రక్షన్ హౌసెస్ పెట్టాడు. అలాగే ఇంకా చాలా అనమాట. ఎన్నంటే అన్ని లెక్కలేనన్ని కొనేసాడు. ఆ ఆస్తుల వివరాలన్నీ చూస్తుంటే ఏసీబీ అధికారులే నివ్వెరపోతున్నారు. ఇంట్లో చూసుకున్నట్లయితే లగ్జరీ కార్లు, ఫారిన్ స్కాచ్‌లట, 12 రకాల బ్రాండ్‌లతోని 12 సీసాలు దొరికినాయంట, మందు సీసాలు. అంతేకాకుండాను ఫారిన్ కార్లున్నాయంట. నగలు చూసుకున్నట్లయితే దగ్గరగా 3,00,00,000 విలువ చేసే నగలున్నాయి వాళ్ళ ఇంట్లోని. అలాగే బంగారం అయితే 2 కేజీలు ఉందట. డబ్బులు కూడా 2,00,00,000 వరకు నగదుందట. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్‌లో చూసుకున్నయితే 4 అకౌంట్‌లు మెయింటైన్ చేస్తూ అందులో డిపాజిట్లు ఒక 50 డిపాజిట్‌ల దాకా ఉన్నాయట. ఇవన్నీ కూడాను ఎంతమంది పొట్టలు కొట్టి, ఎంతమందిని క్షోభపెట్టి సంపాదించారో మీరే ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలంటారు? ఇతనికైతే ప్రస్తుతానికి జైలుకి తరలించి ఆయనకి పడాల్సిన శిక్షలు పడేందుకు అన్ని ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. కాకపోతే ఆయనకి ఇంతకు ముందే ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లోని ఇంతకు ముందు అంటే 2092లో ఆయనకైతే ఉద్యోగం వచ్చింది. అది కాకుండా 2009 ఆ సమయంలో అయితే ఆయన రూ. 25,000 లంచం తీసుకుంటూ ఆయన రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అప్పుడు జైలుకి పంపించడం జరిగింది. అలాగే ఇంట్లో కూడా సోదాలు చేసినప్పుడు రూ. 25,00,000 దొరికినాయి. అలాగే 25,00,000 విలువ చేసే బంగారం కూడా దొరికిందని అప్పట్లో అయితే ఆయన జైల్లో కూడా పెట్టారు. ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కన్‌స్ట్రక్షన్ రంగంలోకి దిగి అందులో చేసుకుంటూ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే పీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్ట్‌ని అయితే మొదలుపెట్టారు కదా! దానికి ఈయనే అధికారిగా అయితే ఉన్నారు. అంటే ఈయన ఎలాంటి పదవిలో ఉన్నారనేది ఇప్పుడు మీకు చెప్తాను. అది వింటే మీరు షాక్ అయిపోతారు. అసలు ఒకసారి లంచగొండిగా దొరికిన అతనికి మళ్ళీ ఇలాంటి ఉన్నతాధికారి పదవి ఎలా ఇచ్చారనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇతను ఏ రకంగా సంపాదించాడో, అంటే లంచాలు ఇవ్వడము ఎలాగో తీసుకోవడం అలవాటైపోయింది కాబట్టి ఇచ్చే సంపాదించాడో, మరి ఇంకే రకంగా చేశాడో తెలీదు గానీ, ఇందులో అయితే ఆయన కీలక అధికారిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు పంటల కోసం పొలాల పైన సోలార్ ప్యానెల్‌లో నిర్మించేవి దీని గురించే కదా! ఇప్పుడు ఈ కుసుమ్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. పీఎం ప్రాజెక్టు. అది ఎవరికివ్వాలి? ఏ కంపెనీలకివ్వాలి? అనేది మొత్తం కూడా ఈయన చేతుల్లోనే ఉందట. ఆయన ఎవరికిస్తే ఆళ్ళకే వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు ఈయన చేతుల్లో ఉండడంతోని 200,00,00,000 వరకు ఈయన లంచం తీసుకున్నట్లుగా అంటే చేతులు మారాయి అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, ఈయనకున్న ఆస్తులన్నీ కూడా చూస్తుంటే దగ్గరగా 300,00,00,000 విలువ చేస్తాయని చెప్తున్నారు. ఇంత పెద్ద అవినీతి కుంభకోణం అయితే ఇప్పటి వరకు ఏసీబీ రైడ్‌లోనే జరగలేదు. ఇదే ఫస్ట్ టైమ్. 300,00,00,000 తక్కువ అమౌంట్. ఎంతమందిని పీడిస్తే ఇంత మనీ సంపాదించుంటాడు. అయినా ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంటోళ్ళు కూడాను ఇలాంటి అన్యాయాలకి, అక్రమాలకి పాల్గొని ఉంటే ఇంకెవరిని అడగాలి? సామాన్య ప్రజలకి ఇది ఎంతవరకు అన్యాయం చేస్తుంది అనేది మీరే ఆలోచించండి. అంటే ఇప్పుడు చాలామంది చూసుకున్నట్లయితే నేను ఒక వీడియోలో కూడా చూశాను. అతను పాపం సోలార్ ప్యానెల్స్ పైన పెట్టుకోవడం వల్ల మీకు కరెంట్ బిల్ రాదు. మీకు జీవితాంతం కరెంట్ బిల్ రాదు. మీకు మనీ కూడా ఎగస్ట్రా వస్తుంది అని చెప్పేసి చెప్పడంతో అంటే ఆ ప్యానెల్ ద్వారా వచ్చిన కరెంట్‌ని వే అమ్ముకోవడం వల్ల కూడా మీకు డబ్బులొస్తుందని చెప్పడంతో ఒకాయన అలాగే ఆ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టించుకున్నాడు. పెట్టించుకున్నాక కొన్నాళ్ళు బానే నడిచింది. దగ్గరగా 6, 7 సంవత్సరాల వరకు బానే అయిందంట. తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆయనకి ఆహ్, కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చిందంట. ఎందుకు ఇంత ఎక్కువగా వచ్చింది మాకు? మేమింత వాడం కదా! ఎన్నాళ్ళు వాడలేనిది ఈ ఈ నెలలో ఎందుకింత వాడేస్తాం మేము?
మేము సంవత్సరం మొత్తం వాడిందంతా ఈ ఒక్క నెలలోనే మాకు వచ్చేసింది బిల్లు, అదేంటి అని అడిగితే, మీరు ఎంత వాడితే అంతే వస్తుంది, ఎందుకు ఎక్కువ వస్తుంది, మీరు వాడారు కాబట్టే వచ్చిందని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేటప్పటికి ఆయన కోర్టుకి వెళ్తాను అని చెప్పి, అలాగే కొన్ని వార్తల్లో కూడా ఆయన నిలిచారు, మీరు కూడా చూసే ఉంటారు. ఆయనైతే ససేమిరా నేను ఊరుకోను, ఎలా జరుగుతుందని చెప్పి పెద్ద రాద్ధాంతమే చేస్తున్నారు. చాలామందికి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు ఆయన. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేక మీకు చెప్పలేకపోతున్నాను కానీ, ఇలాంటి అక్రమార్కులు ఉన్నంత కాలం ఇలాంటి ఇవన్నీ కూడా వింత వింత ఘటనలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మరి మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా? ఈయన పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.